రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగు బాట పడుతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాజ్ అభయ్ తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోగా నిన్న ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ పోలీసుల ఎదుట మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆశన్న కూడా జనజీవన స్రవంతిలోకి రానున్నారు. ఇక ఆశన్న వెంట దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజమల్లు రణిత కూడా ఉన్నారు. ఇవాళ ఉదయం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో వీరంతా తుపాకులు వీడనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పవన్ 50 ఏళ్ల నక్సలిజం అంతిమ దశకు చేరింది. లొంగుబాట్ల దిశగా పయనిస్తుంది. సాయుధ పోరాట విరమణ చేయాలంటూ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బాటలో కీలక నేత మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి పలు ఆపరేషన్స్ లో మాస్టర్ మైండ్ గా ఉన్న తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు 200 మంది మావోయిస్టులు దేశ విప్లవోద్యమ చరిత్రలో భారీ లొంగుబాటుగా చెప్పవచ్చు. ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట మరికొద్ది సేపట్లో లొంగిపోనున్నారు. ఓవరాల్ గా చూస్తే మనం చూడొచ్చు, మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల రాసిన లేఖ సంచలనంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ కగారుకు ఎదురొడ్డి నిలబడే పరిస్థితి లేదు. కొత్తగా రిక్రూట్మెంట్ లేవు. మారిన వాతావరణ పరిస్థితుల్లో మనం ప్రజానిక అభిప్రాయానికి అనుగుణంగా మారాలంటూ సాయుధ పోరాట విరమణ చేయాలంటూ కూడా మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల లేఖ రాశారు. ఆ లేఖలను ప్రతిఘటిస్తూ కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ ను అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించడం, అదే ప్లేస్ లో కోసాను నియమించడం, కోసా ఎన్కౌంటర్ అటుమవడం ఇదంతా వరుసగా జరుగుతున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కూడా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్న మాడ్ డివిజన్ మొత్తం కూడా మూకుమ్మడిగా ఆయుధాలన్నీ కూడా సరెండర్ చేస్తూ ఈ రోజు సీఎం ఎదుట లొంగిపోతున్నారు. మొత్తం చూస్తే 2 రోజుల క్రితమే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ 61 మందితో లొంగిపోగా ఈ రోజు అతి భారీ లొంగుబాటు మావోయిస్టు చరిత్రలోనే. సుమారు 200 మంది తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు ముఖ్యంగా మాడ్ డివిజన్ కమిటీకి చాలా కీలకంగా వ్యవహరించిన మహిళా మావోయిస్టు రణితతో పాటు రాజమల్లు కూడా, అదేవిధంగా పలువురు డివిజన్ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా ముఖ్యంగా చూస్తే అబూజ్ మాడ్ అనేది మావోయిస్టు పార్టీకి కంచుకోట. ఆ కంచుకోట మొత్తం ఖాళీ అవుతుంది. సో ఏదైతే దేశం మావోయిస్ట్ రైతు భారత్ గా మారుస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారో 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్ట్ రైతు భారత్ చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి ఏదైతే శపథం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ లో ముఖ్యంగా చూస్తే అబూజ్ మాడ్ భద్రతా బలగాల హస్తగతమైంది. ముఖ్యంగా ఉత్తర బస్తర్లో కొండగావ్, కాంకేర్ ఆ జిల్లాలను కూడా పూర్తిగా మావోయిస్టు జగదల్పూర్ ఇవన్నీ కూడా మావోయిస్ట్ రైతు జిల్లాలుగా ఉన్నాయి. కేవలం మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు కేవలం 3 జిల్లాలు దక్షిణ బస్తర్లో బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ కి అంకితం ఆ ప్రాంతాల్లో మాత్రమే పరిమితంగా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఎక్టే గ్లాస్ చూస్తే మనం 1957లో పశ్చిమ బెంగాల్ నక్సల్బరీలో పుట్టిన నక్సలిజం తెలంగాణ గడ్డపై జైత్రయాత్ర చేసి 1978 ప్రాంతంలో జగిత్యాల జైత్రయాత్రతో పెద్ద ఎత్తున అడవి బాట పట్టారు. ఆ రోజు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పలువురు మేధావులు కూడా అడవి బాట పట్టారు. అలాంటి వారందరూ కూడా కేంద్ర కమిటీలో పోలిట్ బ్యూరోలో మొత్తం తెలుగు వారే కీలకంగా ఉన్నారు. 2004లో 42 మంది ఉన్న కేంద్ర కమిటీ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినాక మొత్తంగా చూస్తే 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్కౌంటర్ హతమైన పరిస్థితి ఉంది. మే 21న మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది ఎన్కౌంటర్లు హతమయ్యారు. ఎవరైతే పార్టీ హెడ్ హతమైనాక అప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఆలోచించారు, మనము ప్రాణాలు కోల్పోయే బదులు లొంగిపోవటమే సరైనమంటూ కూడా మల్లోజులు ఒక చర్చ లేవదీశారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఇదంతా జరుగుతుందని కూడా భావించినా గానీ ఓవరాల్ గా చూస్తే మల్లోజుల బాటలో ఈ రోజు అతి భారీ లొంగుబాటు మరి కొద్దిసేపట్లో జరగబోతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.